కాళీ మంత్రం అనేటటువంటి అవతార వైశిష్యం మరి ఈరోజు విశేషంగా దర్శిస్తూ ఉన్నాం. నరకాసుర సంహారం జరిగినటువంటి రోజు. అదేవిధంగా వేగిన ముత్యము వలె నవరత్నములో ముత్యానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో అన్నమాచార్యులు చెప్పారు. ముత్యము అంటేనే ఒక స్వచ్ఛతకు ప్రతీక. అటువంటి ముత్యాల పందిరి వాహనములో అమ్మవారు కార్తీక బ్రహ్మోత్సవాలలో దర్శనమిస్తున్నారు. వీక్షిస్తున్నాం. మనం మనస్భాగ్యంగా భావిద్దాం. ముత్యాల స్వచ్ఛతకు ముచ్చటకు రూప చల్లని మనసు అవి నిలుపుటంటారు. చల్లని మనసుకి అవి నిలువుటంటారు. అత్యంత భక్తితో అఖిల దేవగణం అర్చించు నిల్లప్పుడు అమ్మ చరణ యుగము క్షీరసాగరమందు ప్రభవించు ఈ తల్లి సిరి సంపదలనిచ్చు కరుణనే వెతతల్లి. పద్మావతికి నీవు పద్మాలయము నీవు భక్తులను కాపాడు శక్తి రూపిణి నీవు. కాబట్టి విచాల పందిరిలో నిత్య సంతోషిణి అయి ఉల్లోకములను ఏలు ఓ పురుషోత్తముడు రాణి ఎలానో ముత్యాల ఆ వైభవాన్ని కూడా వ్యాఖ్యాతలు మనకు చక్కగా అందిస్తారు. ఈరోజు ముత్యపు పందిరి వాహనం మీద వేంచేసిన అమ్మవారి యొక్క వైభవాన్ని, వాహన విశేషాన్ని, అలంకార వైశిష్యాన్ని శ్రీ కర్పూర నీరాజనాన్ని వీక్షిద్దాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఆ తల్లిని వేడుకుంటూ శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. తిరుచారు పరిపూర్ణ హేమకుంభములు హస్తం వంక కరులు గొలువ బలగమై వరశంఖ పద్మ మహాపద్మ మకరాది నిధులు హేమమున కొలువ పింజామరలు దాల్చి బలు జగర్ని భద్రపీఠిక లక్ష్మీ స్వరూపిణి పద్మావతీదేవి ఈ నరోవరంలో చాలా పంది ఇంటి వారి పట్ల ఏ ఆడపడుచుకైనా అనురాగం మక్కువ ఉండడం సహజమే కదా. సముద్రం మనకు ప్రసాదించిన మేలిమి సంపదల్లో ముత్యం ఒకటి. స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలో పడిన వానచినుకు ముత్యం అవుతుంది. మామూలు వానచినుకే ముత్యం కాక పరమాత్మ ఆడిముత్య జీవ సంవత్సర బంధాన్ని సోదాహరణంగా ఉపదేశించడానికి పరమాత్మ అయిన శ్రీనివాసుని పట్టప్రాణి సమేల్మంగా పద్మావతీదేవి ముత్యాల పందిరి వాహనాన్ని నళినీదళ సంస్థితమై తనచ్చు
ఆ నీరమే శుక్తిలో పడి మణిత్వముగాంచు సమంచితం. ఆకాశం నుంచి వర్షధారగా కురుస్తున్న వర్ష వానలో ఉంది కేసిస్తుంది. జీవులందరూ ముత్యంలా భాసిస్తున్న తామరాకు మీద నీటి బిందువుల వలె ఉండగలిగితే అమ్మ అనుగ్రహంతో ఏనాటికైనా అమ్మ పాదపద్మ భాగ్యాన్ని అలాగే అందుకే స్వామివారు ఆనాడు సాగించిన దుష్ట సంహార కార్యక్రమానికి సంబంధించిన ఒక అద్భుతమైన రూపాన్ని తన అలంకరణగా మలచుకుని ఈనాడు ముత్యాల పరిసలకు ఆనందాన్ని కలిగించడమే ఎవరికైనా లక్ష్యంగా ఉండాలి తప్ప ఏ ఒక్క హింసించరాదు, వేధించరాదు, బాధించరాదు అన్నది పరమాత్మకు లక్ష్యం. కాబట్టి ఆ పరమాత్మ ఆనాడు కాళీయుడిపై అద్భుతమైన దివ్య నాట్యం చేశాడు. కాళీయుడిని వశపరచుడు. ఆ సన్నివేశాలను అమ్మ తెలియజేస్తుంది. అయ్యవారి గొప్పతనం అమ్మకు తెలిసినంత బాగా ఇతరులకు తెలిసే అవకాశం ఎలా ఉంటుంది? ఎప్పుడు విశ్వసినిగా ఎరిగిన అమ్మ వారిని అనుక్షణం చేసే కార్యక్రమాలను స్వామి ఆలోచన చక్కగా అర్థం చేసుకుంటారు. స్వామి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తాడో, ఎలా ఉంటాడో, ఎలా ఆలోచిస్తాడో, ఎలా ప్రవర్తిస్తాడో, ఎందుకు వెళతాడో ఆయన స్వామికి తెలుసు. అందువల్లనే గజేంద్రుడిని రక్షించడానికి పరుగున స్వామి పరిగెత్తుకు వెళ్తూ ఒక్క మాట అయినా చెప్పకుండా వెళ్ళాడు. సిరికి చట్రాయుధుడేడి స్వామి చూశాడు రూపాన్ని చూపిస్తోంది. కాళీయమర్దనం నా స్వామి లోక కళ్యాణమే లక్ష్యంగా చేశాడు. సకల జీవరాశులకు జీవన ఆధారమైన నీరు కలుషితం కాకూడదని, ఆ నీటిని కలుషితం చేయడం నేరమని ఆహ్లాదకం సాగుతూ వస్తున్న ఆ ముత్యాల పందిరి జరుగుతున్న వేళ ముత్యాలు మనోహరంగా ఆ ముత్యాల వరుసను అలా కలుగుతూ ఉంటే ఆ ముత్యాల మధ్యలో ముత్యాలకే సౌందర్యంతో విలసిల్లుతూ కాళీయవర్ధన స్వరూపంగా స్త్రీ రూపమా, స్త్రీ పురుష సమ్మిళితమైన అర్ధనారీశ్వర స్వరూపమా ఉన్నట్లుగా జగన్మోహనమైన దివ్యవంగన స్వరూపంతో అమ్మ రాముడా లేని తీరేమావతి అమ్మయే శ్రీకృష్ణుడు అన్నట్లుగా సర్వం తానైన రూపంతో ఇక్కడ దర్శనమిస్తుంటే పరవశించిన హృదయంతో ఆటన అగ్రస్థానంలో ఉండి అమ్మకు స్వాగతం చెబుతుంది. మందిరి వాహనంలో తులిచానూరులో అమ్మ ఈనాడు భక్తజనులందరకు దివ్య దర్శనానికి